నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను, అక్కడే కొట్టాలి చప్పట్లు, శభాష్ కొడ. అలాంటి నేను ఆయన మీ అందరికీ ఇవాళ ఇది మాత్రం చెప్పి ఎక్కువసేపు మాట్లాడండి, డోంట్ వరీ. ఆయన నాకు ఇచ్చిన ఒక టాస్క్, ఆయనే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, ప్రసాద్ మీకు గోల్డ్ మెడల్ వచ్చింది, మేము చాలా సంతోషపడుతున్నాం. ఫస్ట్ టైం నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చి సర్టిఫికేట్లు చూపిస్తే ఆయన గట్టిగా హగ్ చేసుకున్నారు నన్ను, నా జన్మధన్యం. కానీ ఆయన నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఆ రోజున, ప్రసాద్ మీరు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే మేమున్నాం, అంటే దేవుడు పాత్రలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో ఏదైనా సమస్యలు అంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. డిష్యూమ్ అంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేయాలంటే తమ్ముడు శోభన్ పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి అని అడిగారు. మిమ్మల్ని ఎందుకు సినిమాలో బుక్ చేయాలి? అవుట్, మనకు బ్రెయిన్ పోయింది. ఆయన ఎంత ఒకటి వేసి నా మీద బాంబు, ఆయన హాయిగా ఉన్నారు, మనకు బ్రెయిన్ చెడిపోయింది. వారం రోజుల పాటు మద్రాసులో రోడ్లు ఎమ్మడి తిరిగాను, ఏం అర్థం అవ్వలేదు. సరే, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ చూడటం, అదంతా భగవంతుడు నడిపించిన నడక. ఆ దోవలో వెళ్ళి రొమాన్స్ హీరో అవ్వగాలేంది, యాక్షన్ హీరో అవ్వగాలేంది, కామెడీ హీరో ఎందుకు కాదు అని ఓ పట్టు పట్టామండి. ఆ పట్టు లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఇవాళ వరకు మీ ముందు ఉండడానికి అవకాశం కలిగింది. కానీ తెలుగువాడిగా మనకున్న అదృష్టం, ఇందాక తమ్ముడు మురళీధర్ చెప్తూ ఎంత చక్కగా చెప్పాడు తెలుగు గురించి, అద్భుతంగా చెప్పాడు. అసలు తెలుగు ఏంటి, తెలుగు మన దీని గురించి పెద్దలందరూ చెప్పారు, నేను వాటి గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. తెలుగుతనం గురించి, మన అమ్మ గురించి. తెలుగు అంటే ఎవరు? అమ్మ. అమ్మను చూసుకోవడం కన్నా మనకు అంతకంటే పెద్ద పని ఉంటుందని నేను అనుకోను. ఎవడన్నా కానివ్వండి, తల్లిని సరిగ్గా చూడని వాడు మనిషే కాదు. సో అందుకని తెలుగు నా తల్లి. అందుకని అలాంటి తెలుగుని సంగమంగా తీసుకుని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుపుతున్నందుకు ఇంకా ఎన్నో, మా గవర్నర్ గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో గొప్ప ఇవి చేయాలని, మా బుద్ధప్రసాద్ అని చెప్పినట్టు ఇంకా తెలుగుని మహాద్భుతమైన పొజిషన్స్ తీసుకెళ్లాలని, తల్లిని అంత గొప్ప పొజిషన్లో పెట్టడం కన్నా మనకు మరొక బాధ్యత లేదని, మనకున్నటువంటి అంటే జీవితంలో మీరొక పొజిషన్లో ఉంటారు, మీరొక పొజిషన్లో ఉంటారు, మీరొక పొజిషన్లో ఉంటారు, నేనొక పొజిషన్లో ఉంటాను. నటుడుగా 48 సంవత్సరాల నుంచి నటిస్తూ ఇంకా కూడా పనిచేస్తున్నాను నేను అంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి విషయం. అయితే మనకున్న బాధ్యత, మన తల్లిని మనం బాగా చూసుకోవాలి.